In the last class, we have seen the mole fraction related problems also. Right. నిన్న 8వ పేజీలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. అలాగే ఇంకో ప్రాబ్లం రిలేటెడ్ టు మాల్టోస్ ఇస్ కన్వర్టెడ్ టు పంపించలేదా? బైపీసీ వాళ్ళు పంపించారా? ఓకేనా? పేజ్ నెంబర్ 8లో అక్కడ రెండో ప్రాబ్లం చూడండి. అక్కడ మాల్టోజ్ ఇస్ కన్వర్టెడ్ టు ఏ బై మాల్టేజ్. మాల్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా మాల్టోజు ఏ అనే సబ్స్టెన్స్ గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఏమన్నారంటే ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇన్ 10% బై వెయిట్ aqueous సొల్యూషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ అన్నారు. ఇక్కడ మాల్టోజ్ షుగర్ ఏ డైసాకరైడ్ అన్నాం. దీన్ని హైడ్రాలసిస్ జరిగితే 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఏ అనేది ఏంటంటే గ్లూకోజ్, ఫార్ములా C6H12O6. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 180 grams. సో ఇప్పుడు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి? 10% బై వెయిట్ గ్లూకోజ్ aqueous సొల్యూషన్. సో ఇప్పుడు 10%, దీని మీనింగ్ ఏంటంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. అంటే సొల్యూషన్ మొత్తం 100 grams అయితే అందులో గ్లూకోజ్ 10 grams. అంటే అప్పుడు సాల్వెంట్ వాటర్ ఎంత అవుతుంది? 100 - 10 90. ఓకే, సో 10 grams ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ప్రెసెంటింగ్ 90 grams ఆఫ్ వాటర్. నౌ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ డివైడెడ్ బై వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. సింప్లిఫై చేస్తే మనకి 0.011. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 10% by weight of glucose aqueous solution is 0.011. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా నోట్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఇవాళ మొత్తం మీద 12 pages దాకా మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ మీరు నోట్ చేసుకోండి, నోట్స్ పెట్టుకొని కంటిన్యూస్గా నోట్ చేసుకోండి. అవి మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ కూడా మేడం ద్వారా అప్లోడ్ చేస్తాను. సో కంటిన్యూటీ ఆఫ్ ది చాప్టర్ లెట్ us see. నిన్న ప్రాబ్లమ్స్ మోల్ ఫ్రాక్షన్ మీద కానీ ఇవన్నీ మనం చేసాం. మోల్ ఫ్రాక్షన్ మీద ఇంకొక చిన్న బిట్ ఒకటి మీకు చెప్తాను, అది నోట్ చేసుకో. ఒక చిన్న బిట్. ఓకే, చూడండి. aqueous solution has 2 compounds dissolved A and B. Between aqueous solution has 2 compounds excuse me, an aqueous solution. బాబు క్లియర్ గా ఉంది కదా? aqueous solution has 2 compounds dissolved
A and B, aqueous solution, if mole fraction of A is 0.3, then what could be the mole fraction of B? Adi question adi. Emma, bit idi problem anukundam. Aqueous solution has two compounds A and B. XA is 0.3, then XB anta mole fraction of A ichadu, mole fraction of ఇక్కడ ఆప్షన్స్ గమనిద్దాం చూడండి. 0.7 అట, 0.25, థర్డ్ ఆప్షన్ వచ్చి 0.1, ఫోర్త్ ఆప్షన్ 0.6. కెన్ ఎనీబడి గెస్ వాట్ ఈస్ ద ఆన్సర్ దేర్? ట్రై యువర్ ఓన్. ఇక్కడ చూడండి, మనం XA XB అని రెండు కాంపోనెంట్సే ఉన్నాయి అనుకుంటాం. యాక్చువల్గా క్వశ్చన్ గమనించండి, యాక్యూస్ సొల్యూషన్ అంటున్నాడు అంటే సాల్వెంట్ ఒకటి ఉండాలి, సొల్యూట్ ఏ అనేది ఒకటి ఉంది, అలాగే సొల్యూట్ బి అనేది ఒకటి ఉంది. అంతేనా? అంటే ఇది టెర్నరీ సొల్యూషన్, 3 కాంపోనెంట్స్ ఉన్నటువంటి సొల్యూషన్. ఇక్కడ సాల్వెంట్ అనేది ఏంటి? వాటర్. యాక్యూస్ సొల్యూషన్ అన్నప్పుడు సాల్వెంట్ వాటర్, సొల్యూట్ ఏ, సొల్యూట్ బి, ఇలా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. కాబట్టి 3 కాంపోనెంట్స్ యొక్క ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 3 కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే అప్పుడు 1 అవుతుంది. మరి మన దగ్గర ఏమున్నాయండి? కేవలం XA మాత్రమే ఇవ్వడం జరిగింది, XB కనుక్కోండి అని. సాల్వెంట్ అంటే ఎప్పుడు కూడా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0.5. నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, ఒకసారి చూసుకోండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ గ్రేటర్ దాన్ 0.5, ఎట్ ద మోస్ట్ 0.5, అంతే కదా. సో ఇప్పుడు XA ఎంత ఉంది ఇక్కడ? 0.3. ఇప్పుడు 0.5 కంటే ఎక్కువ అంటే మనం ఇలా తీసుకుందాం, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ 0.6 ప్లస్ 0.3 ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు XB ఎంత అవుతుందన్న? XB ఎంత అవుతుంది? 1 మైనస్ 0.9 అంటే 0.1, లేదా ఎట్ ద మోస్ట్ ఎంత అవుతుంది? 0.2, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 0.7 కాదు, గబాలను చూడగానే ఇక్కడ 0.3 ఉందండి, 0.7 ఆన్సర్ అలా పెట్టు. సో 0. చూడండి సరే వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమైంది? థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ 0.1. క్వశ్చన్ జాగ్రత్తగా చూసి, యాక్యూస్ సొల్యూషన్ హ్యాస్ 2 కాంపౌండ్స్ డిజాల్వ్ అంటే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, టెర్నరీ సొల్యూషన్ అది. ఓకేనా? సో ఈ విధంగా బిట్ దీని మీద చూడొచ్చు మనం. మీకు ఇవాళ నోట్స్ ఇవ్వడం జరిగింది, దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్, ఫార్ములే రిలేటెడ్ వాటికి సంబంధించి ఉన్నాయి. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది చూడన్నా, 4th ప్రాబ్లం రిలేటెడ్ టు ppm, పార్ట్స్ పర్ మిలియన్. 4th one, 9th పేజీలో 4th one. అది 1.04 grams of barium chloride BaCl2 is present in 10⁵ grams of solution 10⁵ grams of the solution. Then what is the concentration in parts per million? ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1.04 grams of barium chloride is present in
10⁵ grams ఆఫ్ సొల్యూషన్. ppm లో దీని కాన్సన్ట్రేషన్ ఎంత? పార్ట్స్ పర్ మిలియన్ లో కాన్సన్ట్రేషన్. ppm ఫార్ములా మనకు తెలుసు, వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁶. వెయిట్ ఫ్రాక్షన్ ఇంటూ 10⁶. సో వెయిట్ ఫ్రాక్షన్, weight of solute 1.04 grams and here weight of solution is 10⁵ grams, 10⁶. Very simple, 10.4 ppm parts per million. దీన్నే ఇలా కూడా చెప్పొచ్చు, aqueous solution అయితే గనక 10.4 మిల్లీగ్రామ్ పర్ లీటర్ అనే యూనిట్స్ లో కూడా ఇవ్వచ్చు. ppm చెప్పినప్పుడు మీకు యూనిట్స్ చెప్పాను చూడండి, 10.4 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ లేదా 10.4 ppm. సో అక్కడ ఆన్సర్ కూడా మీకు బ్రాకెట్స్ లో ఇచ్చాను. మీరు చేసినప్పుడు ఆ లెక్క ఏదైనా రాకపోతే నాకు పోస్ట్ చేయండి, నేను ఆ లెక్క మీకు చేసి గ్రూప్ లో పెట్టేస్తాను. నెక్స్ట్, సో మోల్ ఫ్రాక్షన్ మనం ఏమేమి చూసాం ఇప్పటి వరకు? పర్సంటేజ్ బై వెయిట్, పర్సంటేజ్ బై వాల్యూమ్, పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్, ppm, ppb పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ బిలియన్, అలాగే మోల్ ఫ్రాక్షన్, వీటికి సంబంధించి మనం చూసాం. తర్వాత ఫార్ములే రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేషన్, అలాగే ఈక్వైవలెంట్ వెయిట్, ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్ క్యాలిక్యులేషన్, ఇవి ఇందులో ఎందుకంటే మొలారిటీ నార్మాలిటీ వచ్చినప్పుడు మీకు ఈ ఫార్ములా తెలియాలి. సో లెట్ us see some formulae. నాన్న వాట్ ఈస్ మోల్ హియర్? మోల్ అంటే ఏంటి ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. కలెక్షన్ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, collection of Avogadro number of particles. Avogadro number Na లేదా n అని అంటాం. 6.022 into 10⁻23. ఈ పార్టికల్స్ అనేవి ఏవైనా అవ్వచ్చు, యాటమ్స్ అవ్వచ్చు, అందులో ఉన్న సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి పార్టికల్స్ ని బట్టి, మాలిక్యూల్స్ అవ్వచ్చు, లేదా అయాన్స్ అవ్వచ్చు, ఏవైనా ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పచ్చు. 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో కలెక్షన్ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈస్ మోల్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? వెయిట్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై సబ్స్టెన్స్. జనరల్ గా మాలిక్యూల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏం కనుక్కున్నాం ఇక్కడ? నేను మాలిక్యూల్స్ కనుక్కున్నాను. మోల్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ పార్టికల్ ఏంటో మనం తెలియచేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కున్నాం. దానికి ఫార్ములా వెయిట్ ఇన్ గ్రామ్స్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సరే, ఇది తెలిసిన ఫార్ములానే. ఇలా కూడా చెప్పొచ్చాము చూడండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ 6.022 into 10⁻23. అంటే ఒక్కొక్కసారి మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రూపంలో ఇచ్చి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అని అడుగుతారు. అప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్. అసలు యాక్చువల్గా మనకు తెలుసు ఫార్ములా, ఫస్ట్ ఇయర్ మనం క్యాలిక్యులేషన్ మోల్ కాన్సెప్ట్ లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. అదేగా మనం ఇక్కడ రాసుకుంది. ఇప్పుడు అదే ఫార్ములా నేను ఈ విధంగా రాసుకున్నాను. గమనించారా? నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వెయిట్ ఇస్తే ఇలా క్యాలిక్యులేట్ చేసాం, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్తే ఇలా క్యాలిక్యులేట్. ఇంకొకటి, గ్యాసియస్ సొల్యూషన్స్ ఇలా ఉన్నప్పుడు సాధారణంగా వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్తూ ఉంటాడు, ఎట్ STP.
అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవచ్చు? వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టిపి ఇది వాల్యూమ్ గివెన్ మనకి ఇస్తాడు, అది డివైడెడ్ బై గ్రామ్ మోలార్ వాల్యూమ్ ఎట్ ఎస్టిపి గ్రామ్ మోలార్ వాల్యూమ్ ఎట్ ఎస్టిపి ఎంత? 22.4 లీటర్స్. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టిపి డివైడెడ్ బై 22.4 లీటర్. అంటే ఇక్కడ మనం లీటర్స్ లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 22.4. మిల్లీ లీటర్స్ లో తీసుకుంటే 22,400 మిల్లీ లీటర్స్ అని మనం తీసుకోవచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఈ 3 రకాల ఫార్ములాలు మనం అప్లై చేయొచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ ఈక్వైవలెంట్స్, అసలు ఈక్వైవలెంట్ వెయిట్ అంటే ఏంటి, సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కొద్దిగా డిస్కషన్ చూద్దాం. ఈక్వైవలెంట్ వెయిట్ అనేది మనం ఒక నెంబర్ గానే పరిగణించాలి. ఇట్ ఈస్ ఎ నెంబర్. ఓకే, క్యాపిటల్ ఈ అందాం, క్యాపిటల్ ఈ. ఇందులో చూడండి, ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ the substance which react or which interact with either 1.008 parts by weight of hydrogen or 8 parts by weight of oxygen or 35.5 parts by weight of chlorine. ఏంటిది చూడండి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ by weight of substance which interacts with, అంటే ఇంటరాక్షన్ అంటే ఇక్కడ మనకి ఆ సబ్స్టెన్స్ 1.008 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ని రిలీజ్ చేయొచ్చు, లేదా గెయిన్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా, అంటే ఆ సబ్స్టెన్స్ తో ఇంటరాక్ట్ అవడం అంటే గెయినింగ్ ఆర్ రిలీజింగ్ ఆర్ రియాక్టింగ్, ఎలాగైనా మనం చెప్పచ్చు. అందుకని ఇంటరాక్ట్స్ అని అంటాం. ఓకే, బై వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ 1.008 పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, అలాగే లేదా ఆర్ 8 parts by weight of oxygen or 35.5 parts by weight of chlorine. ఈ మూడిట్లో ఏదైనా సరే మనం కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఈక్వైవలెంట్ వెయిట్, క్యాపిటల్ ఈ. ఇదే ఈక్వైవలెంట్ వెయిట్ ని గ్రామ్స్ లో తెలియజేస్తే గ్రామ్ ఈక్వైవలెంట్ వెయిట్ అని, లేదా కెమికల్ ఈక్వైవలెంట్ అని కూడా ఉపయోగిస్తాం. గ్రామ్ ఈక్వైవలెంట్ వెయిట్ ఆర్ కెమికల్ ఈక్వైవలెంట్ అనే మాట ఉపయోగిస్తాం. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక దీన్ని కూడా మనం కలుపుకుందాం. 1 mole which interacts with 1 mole of electrons అనేది కూడా కలుపు. యాక్చువల్గా ఇదన్నమాట, which interacts with 1 mole of electrons. 1 mole of electrons తో ఎంతైతే ఇంటరాక్ట్ అవుతుందో ఆ వెయిట్ ని మనం ఈక్వైవలెంట్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెగ్నీషియం అందాం. యాక్చువల్గా మెగ్నీషియం లూజెస్ 2 electrons ఆల్కలిన్ ఎర్త్ మెటల్. జనరల్ గా అది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. అటామిక్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఎంత? 24 grams. తెలుసు కదా. సరే, 24 grams interact with 2 moles of electrons according to this equation. అంతేనా? valency of magnesium 2 అన్నమాట. సో ఇప్పుడు చూడండి, how many grams of magnesium interact with 1 mole of electron? ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పండి.
ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 24 లేదా 1 ఇంటూ 24/2. అప్పుడు ఏమైంది 12 గ్రామ్స్. అంటే ఇప్పుడు మెగ్నీషియం యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఎంత 12 గ్రామ్. గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఎంత 12 గ్రామ్. సో ఏదైనా సబ్స్టెన్స్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో ఇంటరాక్ట్ అయితే ఆ వెయిట్ ని మనం ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి చాలు. The amount of the substance which interacts with 1 mole of electrons is called gram equivalent weight. అండ్ ఇది ఒక ఎలిమెంట్. చూడండి, ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సింపుల్ గా ఫార్ములా రూపంలో చెప్పేస్తాను. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? గ్రామ్ అటామిక్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ. చూడండి 24/2. 24 గ్రామ్ అటామిక్ వెయిట్, వ్యాలెన్సీ 2, 24/2. అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి 27 అటామిక్ వెయిట్, వ్యాలెన్సీ ఎంత 3, సో 27/3. సో ఏదైనా సరే ఆ వ్యాలెన్సీ మీద డిపెండ్. సో ఈక్వివలెంట్ వెయిట్ అనేది కేవలం ఒక సబ్స్టెన్స్ ని మనం చూడగానే ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అని మనం చెప్పకూడదు. అది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు దాని వ్యాలెన్సీ ఏ విధంగా ఉపయోగించుకుందో దాన్ని బట్టి మనం ఈక్వివలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈక్వివలెంట్ వెయిట్ డిపెండ్స్ ఆన్ ద వ్యాలెన్సీ. గ్రామ్ అటామిక్ వెయిట్ అంటారా, ఇది కాన్స్టెంట్, అది మారదు. గ్రామ్ అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ అనేవి మారవు, అవి కాన్స్టెంట్. బట్ ఈక్వివలెంట్ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ వ్యాలెన్సీ మీద డిపెండ్ అవుతుంది. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ 1.008 parts by weight of hydrogen or 8 parts by weight of oxygen or 35.5 parts by weight of chlorine or 1 mole of electrons is called equivalent weight. ఇప్పుడు ఇలా ఒక ఎలిమెంట్ ఇస్తే మనం ఇలా కనుక్కున్నాం. ఆ విధంగా కొన్ని యాసిడ్ సబ్స్టెన్స్ ఇస్తే, బేస్ అనే సబ్స్టెన్స్ ఇస్తే, ఇలా మనం ఈక్వలెంట్ వెయిట్స్ ని కనుక్కోవడానికి లిస్ట్ ఆఫ్ ఫార్ములే మీకు ఇప్పుడు ఇస్తాను చూడండి. వన్స్ we calculate the equivalent weight, then we can calculate the number of equivalents. So number of equivalents calculate చేయగలిగితే నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. అందువల్ల ఈ ఫార్ములాలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీ మీద డిపెండ్ అవుతుంది అన్నాం కదా, అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఐరన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఐరన్ ఇందులో FeSO4, when it forms FeSO4, ferrous sulfate, అంటే ఐరన్ loses 2 electrons, అంటే Fe gives Fe+2, అంతేగా, అంటే వ్యాలెన్సీ ఎంత 2. సో గ్రామ్ అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ కదా. గ్రామ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఐరన్ 56/2, వ్యాలెన్సీ 2, 28. ఐరన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ కనుక్కున్నాం. ఇప్పుడు వెన్ ఐరన్ ఫార్మ్స్ ఫెర్రస్ సల్ఫేట్, మరి అదే చూడండి నాన్న, ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఐరన్ ఇన్ సపోజ్ ఫెర్రిక్ క్లోరైడ్ అన్న. ఫెర్రిక్ క్లోరైడ్ అంటే Fe+3, అంటే ఐరన్ లూజెస్ 3 electrons, 3, అంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత 3. కాబట్టి చూడండి, గ్రామ్ అటామిక్ వెయిట్ 56/3 అని తీసుకున్నాం అనుకోండి, 18.6. మరి ఐరన్ కే ఈక్వివలెంట్ వెయిట్ అనేది అక్కడ 28 అని వస్తుంది. 28 గ్రామ్స్, గ్రామ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా గ్రామ్స్ లో తెలియజేద్దాం అనుకున్నాం కదా. ఈక్వలెంట్ వెయిట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఈజ్ కాల్డ్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అని మనం చెప్తాం. ఓకే, మరి ఇక్కడ 28, ఇక్కడ 18. డిపెండ్స్ ఆన్ వ్యాలెన్సీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే
ఒకదానికి ఈక్వలెంట్ వెయిట్ కనుక్కున్నామంటే అసలు వ్యాలెన్సీ ఏ విధంగా మారుతుంది అనేది గమనిస్తేనే మనకి ఈక్వలెంట్ వెయిట్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఎలిమెంట్ చూడండి, మరి ఎలిమెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నైట్రోజన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమ్మోనియా అన్నట్టు. అంటే నైట్రోజన్ ఏం ఫామ్ చేసింది, ఇప్పుడు అమ్మోనియాని ఫామ్ చేసింది 3H2, అంతేగా. ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఎంత అన్నట్టు ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ నెంబర్స్ కనుక్కుందాం. బ్యాలెన్సీ ఎలా చేంజ్ అయింది అనే దాన్ని తెలుసుకోవడం కోసం ముందు ఆక్సిడేషన్ నెంబర్. నైట్రోజన్ 0, ఇక్కడ నైట్రోజన్ కి -3. అంటే ఒక నైట్రోజన్ ఆటమ్ ఏంటి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి నైట్రోజన్ ఆటమ్స్, ఇందులో 2 ఉన్నాయి. కాబట్టి 2 నైట్రోజన్ ఆటమ్స్ గెయిన్ 6 ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఈ 28 గ్రామ్స్ అనేది ఎంత, 6 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో ఇంటరాక్ట్ అయింది అనేది అర్థం, అంతేనా. అప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ ఎంత, 28 బై బ్యాలెన్స్ ఎంత ఇప్పుడు 6, 28 బై 6 4.66 అనేది ఈక్వివలెంట్ వెయిట్ అవుతుంది. అంటే ఏం గమనించాం ఇక్కడ, వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ ఈజ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. అది మనకు అక్కడ కావాలి. బ్యాలెన్సీ ఇది దేని ద్వారా తెలుస్తుంది, టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ లేదా టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ వాట్ వి ఫైండ్ ఈజ్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ 2 నైట్రోజన్ ఆటమ్స్. ఒక నైట్రోజన్ ఆటమ్ కి 3 యూనిట్స్ తగ్గింది కాబట్టి 2 × 3 6. అంటే వ్యాలెన్సీ ఫ్యాక్టర్ అంటారు దీన్ని, 6 ని. ఈ వ్యాలెన్సీ ఫ్యాక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వ్యాలెన్సీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఐదర్ టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక్కసారి ఇంక్రీజ్ అవుతుంది లేదా ఒక్కసారి డిక్రీజ్ అవుతుంది. కాబట్టి టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ టోటల్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా మనం బ్యాలెన్సీని ఫైండ్ అవుట్ చేస్తే దాని ద్వారా మనం ఈక్వలెంట్ వెయిట్ ని ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇలాంటిదే ఇంకో మోడల్ చెప్తా చూడండి. ఇలాంటిది సేమ్ ఏమంటున్నాడంటే నైట్రోజనే ఫార్మ్స్ హైడ్రజీన్ with 2 moles of hydrogen, N2H4. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ 0, ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ -2. క్యాల్కులేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో చూసాం, గమనించాలి. 0 -2. ఇప్పుడు ఒక నైట్రోజన్ కి 2 యూనిట్స్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. అప్పుడు టోటల్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 2 2s are 4. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ దిస్ రియాక్షన్ ఈజ్ 28/4, 7 గ్రామ్స్ అన్నాం అనుకోండి, 7 గ్రామ్స్. మరి చూసారా, నైట్రోజన్ కే ఒక సందర్భంలో ఎంత వచ్చింది, 4.66, ఇంకో సందర్భంలో ఎంత వచ్చింది, 7. కాబట్టి ఈక్వివలెంట్ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అయిందండి, డిపెండ్స్ ఆన్ ద బ్యాలెన్సీ. ఆ బ్యాలెన్సీ అనేది ఎలా కనుక్కోవాలి అనే దానికి సంబంధించే మనం కొన్ని ఫార్ములే రాసుకుంటాం. ఇప్పుడు సపోజ్ యాసిడ్ అనుకోండి, బ్యాలెన్సీ అంటే ఎలా తెలియజేస్తాం, బేసిసిటీ ఆఫ్ యాసిడ్. డోంట్ వరీ నాన్న, ఏం చెరిపేస్తున్నాను, కంగారు పడద్దు. దీనికి అందుకే మీకు నోట్స్ మీకు క్యామ్ స్కాన్ ద్వారా PDF లో అప్లోడ్ చేశాను, దానికి నోట్స్ ఉంది, డోంట్ వరీ. లేదా మీరు స్క్రీన్ షాట్లు కూడా తీసుకోండి, లేకపోతే దాని ద్వారా నోట్స్ తర్వాత అప్లోడ్ తర్వాత నోట్స్ చేసుకోవచ్చు.
ఎందుకంటే నోట్స్ ఉంటే మీరు తర్వాత రిఫర్ చేసుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే మీకు క్యామ్ స్కాన్ ద్వారా అప్లోడ్ చేస్తున్నా. నా నోట్స్ మాత్రం తప్పనిసరిగా రాసుకోండి, లేకపోతే క్లాస్ వల్ల ఉపయోగం ఏముంది చెప్తున్నాను నేను. సో గమనించాలి. రైట్. సో ఈ విధంగా మనం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ సొల్యూషన్, యాసిడ్ అండి. దీనికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటాం. బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అంటే ద నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ అయాన్స్ ఫ్రమ్ వన్ యాసిడ్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ HCl అన్నాడు అనుకోండి. HCl అంటే రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఒకటే కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ HCl అంటే మాలిక్యులర్ వెయిట్ బై 1 అని. అయితే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 అన్నాడు అనుకోండి. ఇక్కడ మనం ఇలా మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ 1 or 2 గమనించాలి. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అండి మేడం, అప్గ్రేడ్ చేస్తారా? ఓకేనా? 5 minutes. రైట్. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 అనేది m/2 అనకూడదు, ఇక్కడ m/1 అనొచ్చు లేదా m/2 అనొచ్చు. మరి ఎట్లా, ఎలా తెలుస్తుంది? ఏమంటే H2SO4 ionizes in water to give H+ and HSO4-, అంటే బైసల్ఫేట్ అయాన్స్ ఇస్తుంది. అంటే ఒక H+ ని మాత్రమే రిలీజ్ చేసింది. అప్పుడు మనం బేసిసిటీ ఎంత తీసుకోవాలి? m/1 ఓన్లీ. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత అవుతుంది? 1 అవుతుంది. m/1. మరి H2SO4 వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు సపోజ్ 2H+ అండ్ SO4-2 ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత తీసుకోవాలి? m/2. సో గమనించాలి ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాలెన్సీ ఫ్యాక్టర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ 1, ఇక్కడ బ్యాలెన్సీ ఫ్యాక్టర్ 2. ఇప్పుడు H3PO4 అన్నాం అనుకోండి, బ్యాలెన్సీ ఫ్యాక్టర్ మేబీ 1 or 2 or 3, అంటే m/1 అవ్వచ్చు, m/2 అవ్వచ్చు, లేదా m/3 అవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాసిడ్స్ కి సంబంధించి బిట్స్ లో మనకి అడిగేటటువంటి ముఖ్యంగా కొన్ని ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4 2H2O. యాక్చువల్గా ఆక్సాలిక్ యాసిడ్ క్రిస్టల్స్, డైహైడ్రేట్ క్రిస్టల్స్ అంటాం. ఇది ఇక్కడ బేసిసిటీ 2నే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అన్నప్పుడు ఈ 2 వాటర్ మాలిక్యూల్స్ ని కూడా కలిపి మనం మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు 126 వస్తుంది. బేసిసిటీ 2 అంటే 63. మనం ఆ విధంగా అక్కడ ఈక్వలెంట్ వెయిట్ అంటే మనం సొల్యూషన్ ఫామ్ చేసేటప్పుడు ఆ క్రిస్టల్స్ ఏ రూపంలో ఉన్నాయో ఆ మాలిక్యులర్ వెయిట్ మనం అక్కడ గమనించాలి. అది అందుకని ఇక్కడ ఆక్సాలిక్ యాసిడ్, అదే ఆక్సాలిక్ యాసిడ్ ఎన్హైడ్రస్ అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హైడ్రస్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నాడు. అలా అన్నప్పుడు కేవలం ఏంటి, ఈ H2C2O4 వాటర్ మాలిక్యూల్స్ లేవు, 36 తీసేయండి, అంటే 90. అంతేగానా? 90 divided by 2, that is 45. 90 divided by 2, 45. ఆక్సాలిక్ యాసిడ్ ఓన్లీ అన్నాడు అంటే ఇది ఈ విధంగా ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ క్రిస్టల్స్ 126/2, 63. ఎన్హైడ్రస్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఈ 90/2, 45. అంటే ఇక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్ కి సంబంధించిన మాస్ తీసేసాం, అది గమనించాలి. అలాగే H3PO2 ఫాస్ఫీనిక్ యాసిడ్ లేదా హైపోఫాస్ఫరస్ యాసిడ్. ఇక్కడ కనిపించిన హైడ్రోజన్స్ అన్ని వాటర్ లో రిలీజ్ అయిపోతాయి అని అనుకోకూడదు. అందుకని ఇక్కడ గమనించండి, దీని స్ట్రక్చర్ ఈ విధంగా. అంటే బేసిసిటీ ఇక్కడ ఫాస్ఫరస్ తో అటాచ్ అయి ఉన్న హైడ్రోజన్స్ అయోనైజబుల్ హైడ్రోజన్స్ కావు.
అంటే ఈ రెండు అయోనైజ్ కావు. ఇవి దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ యాసిడ్. సరే, ఆక్సిజన్ తో ఉన్న హైడ్రోజన్ చూసారా, దిస్ ఈజ్ ఓన్లీ అయోనైజబుల్. అంటే ఇక్కడ బేసిసిటీ ఎంత అవుతుందండి? 1. బేసిసిటీ 1. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO2 m/1 ఓన్లీ. దీస్ టూ ఆర్ నాన్ అయోనైజబుల్. H3PO3 ఇక్కడ అయోనైజబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నట్లు? ఆక్సిజన్ తో ఉన్నవి రెండేగా, 1, 2. ఈ రెండు మాత్రమే అయోనైజబుల్. రెండు అయోనైజ్ అయిపోయినాయి అనుకుందాం, అప్పుడు బేసిసిటీ 2. బేసిసిటీ 2. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO3 is equal to m/2. అలాగే H3PO4 ఆర్థోఫాస్ఫారిక్ యాసిడ్, ఇది స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 3 OH గ్రూప్స్ ఉన్నాయి. మూడిట్లో కూడా ఫాస్ఫరస్ sp3 హైబ్రిడైజేషన్, 4 టెట్రాహెడ్రన్ ఫామ్ లో ఉన్నాయి. ఓకే, OH 3 హైడ్రాక్సీ గ్రూప్స్. అంటే అయోనైజబుల్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నట్లు? ఇప్పుడు 3 ఉన్నాయి. సరే, 3 అయోనైజ్ అయినాయి అనుకుందాం, అప్పుడు మాక్సిమం బేసిసిటీ ఎంత? 3 కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ H3PO4 ఎంతైంది? m/3. ఈ విధంగా మనం యాసిడ్స్ కి సంబంధించి ఈక్వివలెంట్ వెయిట్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ 3 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టు. ఇక్కడ మనం తీసుకుంది మాక్సిమం బేసిసిటీ అనేది తీసుకున్నాం. అలా తీసుకోవడం వల్ల అలా లేదండి, బేసిసిటీ 1 కూడా అవచ్చుగా, అప్పుడు m/1 అంటే ఇక్కడ బేసిసిటీ 1 అవచ్చు, లేదా 2 అవచ్చు, లేదా 3 అవచ్చు. సో ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఐ థింక్ ఆన్ మండే మీకు ఇచ్చినటువంటి నోట్స్ నోట్ చేసుకోండి. ఇవాళ ఇంకా కొన్ని పేజెస్ నోట్స్ ఇస్తాను, అది కూడా నోట్ చేసి రెడీగా ఉంచుకోండి. బైపీసీ వాళ్ళకి ప్రీవియస్ రికార్డెడ్ వీడియోస్ మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే నాన్న, ఎగ్జామ్ మర్చిపోయాను, శుక్రవారం మీకు క్యుములేటివ్ ఎగ్జామ్ ఉంది, దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.